మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సీరోలో ఆ నాలుగల ప్రాంతంలో ఏం జరిగింది, ఆ వల్లభ కృష్ణ ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నాడు, ఆ చుట్టూ మాట్లాడుతున్నటువంటి ఆ అందమిద్దరు రాడేసిన నేపథ్యంలో వాళ్ళని వెల్లించుకునే ప్రయత్నం చేశాడు, వాళ్ళు కాపాడే ప్రయత్నం చేశాడు. ప్రత్యక్ష సాక్షిమంతా ఉన్నాడు. అలా అడిగేస్తారు. చెప్పండి, ఆ రోజు జరిగింది అసలు పంట పొలం నుంచి కృష్ణ వస్తున్నప్పుడు చెట్టు చాటు నుంచి ఎవరు వచ్చారు, మీరు ఎవరికి కాపాడే ప్రయత్నం చేశారు ఆ రోజు? నరేసు, మహేసు, వీరన్న, ఇంకా గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఎమ్మటే కార్ షాట్ నుంచి లేచిన నరేష్ కృష్ణని కత్తితో కొట్టిండు. ఊరికి నేను కాపాడబోయేసరికి అటు వాళ్ళ నాన్నగారిని లింగయ్య గారికి కూడా కత్తిపోటు పడ్డది. ఇక్కడ చూస్తే ఎమ్మటే స్పాట్ లో కృష్ణ అయిపోయిండు. ఆ క్రమంలో వాళ్ళు స్పాట్ లో కృష్ణ దెబ్బలు కొట్టడానికి కింద పడిపోయాడు. ఒక దెబ్బ కొట్టగానే అంత బ్లడ్ అంతా ఇట్లా ముక్కు నుంచి స్పాట్ కత్తి దిగి వెళ్ళిపోయింది లోనకి, కోని కోసినట్టు అయిపోయింది. ఎమ్మటే చేతులు పట్టుకున్న 5 నిమిషాలలో మొత్తం బ్లడ్ గారిపేసి అనేపోయిండు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి మీద పడ్డారు. ఇక నేను అక్కడికి ముగ్గురం ఉన్నాం, చేనులో ట్రాక్టర్ పెట్టి దున్నిస్తా ఉన్నాం. ట్రాక్టర్ పని అయిపోయింది, ఇంటికి వెళ్దామని వెళ్తున్నాం. వెళ్ళే క్రమంలో మాట వేసి కొట్టారు. వాళ్ళు చెట్టు సాట నుండి రాట్లు పట్టుకున్నారు, కత్తులు పట్టుకున్నారు. చెట్టు సాట నుండి కత్తులు పట్టుకున్నారు. మేము గమనించలే, ఒక్కరొక్కరు కొంచెం గ్యాబులో పోతా ఉన్నాం. ఆ క్రమంలో కనిపెట్టి ముందు కృష్ణ వేశారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ఉన్నారు, తర్వాత నేనున్నా. వాళ్ళ నాన్నగారికి ఒక దెబ్బ పడగానే నేను పోయి కర్ర అందుకొని గెలవడం జరిగింది. వెళ్ళినప్పుడు వాళ్ళు అటాక్ చేశారు, అటాక్ చేశారు, నన్ను కూడా కొట్టారు. నన్ను కత్తులు ఊపారులే కానీ నాకు కర్ర ఉండేసరికి భయపడి ఉరికారు. ఇక ఇప్పుడు వాళ్ళ చుట్టుపక్కల దాచుకున్నప్పుడు మద్యం కూడా తాగని తెలిసి చెట్టు ఎదురుగా కూడా ఒక డబ్బా ఉంది, అక్కడ బ్లూ డబ్బా ఉంది, ఆ డబ్బా దగ్గర మద్యం తాగారు. అసలు ఎంతమంది ఉంది దాడి చేసే ముందు? ఒక 5-6 ఉన్నారు అక్కడ, కానీ మరి వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఈ ముగ్గురు వ్యక్తులే తెలుసు. వ్యక్తులు వచ్చారు అక్కడికి, వచ్చారు. ఒక కారు కూడా ఉంది ఆడ, ఆ కారు ఉంది, కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఈ క్రమంలో వాళ్ళకి జరిగిన ఇన్ఫెక్షన్ చూసి బ్లడ్ చూసి నాకేం అర్థం కాలేదు. వాళ్ళు కూడా నన్ను కూడా అటాక్ చేయాలని చూశారు, కర్రలు తేని కొట్టారు. ఆ తర్వాత కత్తి తేని ఉపయోగేసరికి నేను బాగా ఎమ్మటే కర్ర అందుకొని లేచి వాళ్ళని పడేసి లేచి తిప్పేసరికి ఉరికారు. ఇక చూడండి, స్పాట్ లో అక్కడ ఏదైతే కృష్ణ వల్లభ కృష్ణని కాపాడే ప్రయత్నం చేయబోగా వాళ్ళ నాన్న కూడా తీవ్ర గాయాలైనాయి. ఇద్దరు అడ్డుకోపోయిన నేపథ్యంలో బాడీకి మొత్తం చూడండి, మొత్తం బ్లడ్ అంటుకుని మొత్తం అక్కడ మనం కూడా స్పాట్ లోకి వెళ్ళాము. అక్కడ మొత్తం రక్త మడుగుల మధ్య మొత్తం అక్కడ కొట్టుమిట్టే పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఏదైతే ఉందో పక్కనే చెట్టు ఉంది, ఒక చెట్టు, పెద్ద చెట్టు, మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు చాట దాక్కొని ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి వెయిట్ చేసిన నేపథ్యంలో రాగానే అటాక్ చేయడం, ఈయన ఆపు లేకపోతే ఈయన ప్రాణాలు కూడా పోయని చెప్పేసి తన ప్రత్యేక సాక్షితో ఇది చెప్తే పరిస్థితి ఉంది.